ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్పీ గారు, మీరు మా వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని నాకు తెలిసింది. మా వారెక్కడా? ఇంట్రాగేషన్ సెల్లో ఉన్నాడు. అన్యాయంగా అరెస్ట్ చేశానని నువ్వు నా మీద అన్యాయంగా నింద వేస్తున్నావు మిసెస్ భూమి గగన్. వాడొక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతూ ఉంటే దాన్ని ఆపి వాణ్ణి అరెస్ట్ చేశాం. అది అన్యాయం ఎలా అవుతుంది? ఆ అమ్మాయికి చేసిన న్యాయంలా కనపడడం లేదా మీకు? అమ్మాయి కిడ్నాప్ అంతా మీ సృష్టి. మా మావయ్యని మీరు చంపబోతుంటే ఆయన అడ్డుకుని మిమ్మల్ని కొట్టారని మీరిదంతా చేస్తున్నారు. అలా చేస్తున్నానని నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా భూమి? ఉంటే చూపించు. సాక్ష్యం లేదనేగా మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ముందు నేను మా ఆయన్ని చూడాలి. ఆయన్ని చూపించండి. చూపించమంటే టికెట్ ఇచ్చి చూపించటానికి ఇదేం ఎగ్జిబిషన్ కాదు, పోలీస్ స్టేషన్. చూడాలంటే కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలి. పోయి తెచ్చుకో. సార్, చట్టం గురించి మాకు తెలుసు. వాడిని విడిపించుకోవడానికి కోర్టు బెయిల్ కావాలి. వాడిని చూడడానికి మాకు వాడికి మధ్యన సంబంధం సరిపోతుంది. అవును, మా ఆయన పరిస్థితి ఎలా ఉందో మేము చూడాలి. మర్యాదగా చూపించండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను చూపించను. ఏం చేస్తావు? సూర్య గారు! భూమి, వద్దమ్మా. ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డావు మనకి మంచిది కాదమ్మా. ఎందుకు అడ్డుకుంటున్నారు కృష్ణప్రసాద్ గారు? వదలండి. ఏం చేస్తుందో నేను చూస్తాను. నాపైనే చేయి చేసుకుంటుందా? చేసుకొనివ్వండి. సెల్లో పడేస్తాను. అప్పుడైనా వాళ్ళ ఆయన్ని చూసుకోవచ్చని ఆశ తీరిపోతుంది. ఆ ఛాన్స్ అని ఇస్తాను. ఎస్పీ గారు, జరిగిందంతా మర్చిపోయి మర్యాదగా మా ఆయన్ని వదిలేయండి ప్లీజ్. లేదంటే మీకే నష్టం. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడుంది ఆకురౌడీ కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్య. ఏంటి సార్, మొత్తం పోలీసు వ్యవస్థ మీదైనట్టుగా మాట్లాడుతున్నారు? మీ పైన డిఐజీ ఉన్నారు. ఆయన్ని కలుస్తాం, మా గగన్ని విడిపించుకుంటాం. డిఐజీని కాదు కదా, పోలీస్ బాస్ అయిన డీజీపీని కలిసినా మీరు వాడిని విడిపించుకోలేరు. మీ ఇన్ఫ్లుయెన్స్లు వాడి విడిపించుకోవడానికి ఎఫ్ఐఆర్ని కాగితం మీద రాసి వద్దనుకుంటే మధ్యలోనే చింపేసే రోజులు కావివి. ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ అయిపోయింది. కోర్టుకి సబ్మిట్ చేయకుండా డీజీపీ కూడా ఆపలేడు. గెట్ లాస్. మీ గుయ్యని మీరే తవ్వుకుంటున్నారు. మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు. నిజంగా మీరు అనుభవిస్తారు. ఇంతకు ఎంత అనుభవిస్తారు.